హాయ్, నా పేరు మనోహర్. నేను ఒక వెల్నెస్ కోచ్‌ని. ఈరోజు శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన మినరల్ గురించి తెలుసుకుందాం. అది ఏంటి అంటే కాల్షియం. శరీరానికి ఎక్కువ మోతాదులో కావాల్సిన మినరల్ ఏది అంటే కాల్షియం అన్నమాట. సో ఈ కాల్షియం అనేది ఎముకలకి ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. శరీరంలో ఉన్న కాల్షియం నిల్వలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువ శాతం అంటే 85% వరకు మన ఈ కాల్షియం అనేది ఎముకల్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ నిల్వలు అనేది ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎముకలు వీక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే బోన్‌లో మధ్యలో ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న హోల్స్ మాదిరిగా మనకి స్పాంజ్‌లో హోల్స్ ఉంటాయి కదా! ఆ విధంగా ఉంటాయన్నమాట. ఒకవేళ నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ఆ హోల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంది. దాన్నే ఆస్టియోపొరోసిస్ అంటారు. సో అలా అవ్వడం వల్ల ఒకప్పుడు చెట్టు మీద నుంచి కింద పడ్డా కూడా ఎముకలు ఇరిగేవి కాదు, ఫ్రాక్చర్స్ అయ్యేవి కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే కుర్చీ నుంచి కింద పడ్డా కూడా ఎముకలు విరిగిపోతూ ఉన్నాయి. సో బోన్స్ అన్నీ వీక్ అయిపోతున్నాయి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే కాల్షియం లెవెల్ తగ్గిపోవడం. దాంతోపాటు మన శరీరంలో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జరుగుతూ ఉంటాయి కదా! దానికి కూడా బోన్స్ అనేది క్రూషియల్ రోల్ పోషిస్తూ ఉంటాయి. ఎంత హెల్తీగా ఉంటే మన ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి అంత హెల్తీగా ఉంటాయి. దానికి బ్రెయిన్ హెల్త్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాల్షియం అనేది నాట్ ఓన్లీ బోన్స్‌కే కాకుండా ఇతర అవయవాలకు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్‌కి అనేది వ్యాకోచం ఏదైతే జరుగుతూ ఉంటుందో దానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాల్షియం. కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా కావాలి. అదే విధంగా మన హెయిర్‌కి చాలా మంది చెప్తూ ఉంటారు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, హెయిర్ థిన్ అవుతుంది అనేసి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే కాల్షియం అన్నమాట. సో కాల్షియం నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో ఎక్కువ జుట్టు ఊడిపోతూ ఉంటుంది. దాంతోపాటు పలచబడుతూ ఉంటుంది. చాలా థిన్‌గా అవుతూ ఉంటాయి. దాంతోపాటు మనకి స్కిన్‌కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త సెల్స్ జనరేట్ అవ్వడానికి అదే విధంగా లోపల ఏదైతే చనిపోయిన సెల్స్ ఉంటాయో వాటికి బయటికి రావాలంటే మన స్కిన్ అనేది సపోర్ట్ చేయాలి. అవి వ్యాకోచం అనేది కరెక్ట్‌గా జరగాలి. దానికి కూడా మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది చాలా హెల్ప్ అవుతాయి. దాంతోపాటు మనకి ఇంటెస్టైన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంటెస్టైన్స్‌లో కాల్షియం లెవెల్ ఎప్పుడైతే తగ్గిపోతుంటే కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి నెయిల్స్ ఉన్నాయి. నెయిల్స్ అనేవి స్ట్రాంగ్‌గా అవ్వడానికి, కరెక్ట్ అయిన షేప్‌లో రావడానికి కూడా మనకి కాల్షియం అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? దాంతోపాటు మజిల్ కూడా ఏమవుతుంది ఇలా అంటే అనేటప్పుడు వ్యాకోచం జరుగుతుంటుంది. ఇలా అవుతూ ఉంటుంది. సో అలా జరగడానికి చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్ కావాల్సింది ఏంటి అంటే కాల్షియం అండ్ దాంతోపాటు మెగ్నీషియం కూడా కావాలి. ఈ కాల్షియం ఒకవేళ లేని పక్షంలో ఏమవుతుందంటే క్రాంప్స్ వస్తూ ఉంటాయి. స్కిన్‌లో క్రాంప్ రావచ్చు, హార్ట్ పరంగా కూడా క్రాంప్స్ రావచ్చు, మనకి మజిల్స్‌లో క్రాంప్ రావచ్చు. స్కిన్ డ్రై అయిపోయి పేలిపోయి ఉంటుంది అనమాట కదా! సో ఆ విధంగా అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్ వచ్చేసి మనకి కాల్షియమే అన్నమాట. సో మనకి కాల్షియం ఎంత కావాలి అంటే సాధారణ పర్సన్‌కి పర్ డే 1000 mg వరకు కావాలి. ఎవ్రీ డే కూడా ఇవ్వాలి. మనకి ఇది కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే ఇవ్వాలి. ఓకే. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళు 1200 mg వరకు ఇవ్వాలి. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా వాళ్ళకి 1200 mg కావాలి. దాంతోపాటు పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి 1300-1400 mg వరకు ఎవ్రీ డే కూడా ఇవ్వాలి. అది ఫుడ్ ద్వారానే ఇవ్వాలి. ఓకేనా? అర్థమైందా? సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే పాలలో దొరుకుతాయి, సోయాలో దొరుకుతుంది, సోయా మిల్క్‌లో దొరుకుతుంది. డిఫరెంట్ వీటిల్లో మనకి సోర్సెస్ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ సోర్సెస్ కాకుండా ఇంకా డిఫరెంట్ రేట్‌లో తీసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్షియం ఒకటే కాదు, కాల్షియంతో పాటు మెగ్నీషియంతో పాటు విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.